రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా అయితే వచ్చిండిగినా సబ్స్క్రైబ్ అయితే చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వచ్చేపట్టుకు బ్యాడి నుంచి వ్యాపారస్తులు అయితే రావడం జరిగింది. బ్యాడియా, హుబ్లీ, గదగ్ నుంచి చాలా ఏరియాలోన పంట ఏ విధంగా ఉంది, వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు ఈ రేట్లు మనకు ఏ విధంగా అనుకూలంగా చేస్తారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది అడగొచ్చు ఈ వీడియోలు ఎవరికి ఉపయోగపడతాయని. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు రేట్లు చాలామంది లేక చాలామంది విలువెల్లాడుతున్నారు. మిర్చి రైతు చాలామంది మిర్చి పంట ఎక్కువగా వేయడం జరిగింది పోయినసారి. గత ఏడాది 2024 అంటే ఫస్ట్ సంవత్సరం అంటే జనవరి ఫిబ్రవరిలో మనకు రావడం జరిగింది. 2023 మనకు రేట్స్ తగ్గడం జరిగింది ఆ పంటకు అనమాట. 2024లో చాలామంది ఏసీలో స్టాక్స్ పెట్టినారన్నమాట. వాటి గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ముఖ్యంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కువగా మన వీడియోని అయితే తోటి రైతులకైతే షేర్ చేయండి, చాలామందికి రీచ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ లేనిదైతే నేను కూడా వీడియోలు తీయడం మీద డైలీ, కానీ నేను కూడా మొన్న వీడియోలు అయితే పెట్టాను చెప్తానని కూడా ఈరోజైతే క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట. ఈరోజైతే మార్కెట్ లేదు ఎక్కడ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అందరికీ సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు అనమాట. ముందుగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా మటుకు వ్యాపారస్తులు కార్లు వేసుకొని వస్తున్నారు ఫీల్డ్ విజిట్కి. ఎందుకు రావడం జరుగుతుందంటే గిన ఏరియాలలోన పంట ఏ విధంగా ఉంది, పంట బాగున్నట్లయితే మనకు ఈ మార్కెట్లోన వాళ్ళకు వ్యాపారస్తులకు చెప్పుకుంటారు అనమాట. పంట తక్కువ ఉంటే గిన కాస్త రేట్స్ అయితే పెట్టుకునే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు స్టాకిస్టులు అనమాట, స్టాక్ పెట్టుకునేవారు. చాలామంది మనకు బ్రోకర్స్ కానీ ఈ అంగన్ల వారు కానీ మనకు ఒక టైప్ ఆఫ్ అంటే ఒక టైప్లో ఉండరు అనమాట. ఎందుకంటే వాళ్ళే టెండర్ వేస్తుంటారు, వాళ్ళే రేట్లు రాస్తుంటారు అనమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళు కొనుగోలు చేయడానికి కూడా డబ్బు అనేది ఎంత ఆశ పుడుతుందంటే చాలా మటుకు చెప్పలేమన్నమాట. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్క విధానాలు ఉంటాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నాకు తెలిసిన కొద్దీ ఇన్ఫర్మేషన్ అయితే రాబట్టాను అనమాట. అది కూడా వీడియో ఎండింగ్లో చెప్తాను. ముఖ్యంగా చూసుకున్నట్లయితే స్కిప్ మటుకు చేయదండి, మధ్య మధ్యలో కూడా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలామంది ఒక 100 ml మందు బాటిల్ కానీ మనకు 2000, 2200 వరకు అమ్ముతున్నారు ప్రజెంట్ సిచ్యువేషను. మనకు రేట్లు లేకపోతే చాలా రైతు హీన పరిస్థితికి వచ్చేస్తాడనమాట ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే ఎకరానికి 80,000 నుంచి 1,00,000 వరకు మనకు పెట్టుబడి అనేది ఈ మందులకు ఒక్కటే అవుతుందన్నమాట. పెట్టుబడి అంటే మనకు ఎరువు కట్టలు కాదని, అంటే ఎరువు కట్టలు అంటే మనం వేసుకునే 28, 28, 14, 35, 10, 26 ఇట్లా తదితర మందులు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటిని అన్నీ పెట్టుకొని పంట పండిస్తున్నాం. పంట పండిన తర్వాత రేట్స్ లేకుంటే చాలామంది మద్దతు ధర లేకపోతే రైతు ఎప్పటికైనా కానీ ఏ పంటకన్నా కానీ చాలా ఇబ్బందికి గురవుతాడనమాట. ఇప్పుడు కంది అన్నీ ఆల్మోస్ట్ పండిందనమాట, పంట పండింది, రేట్స్ లేవన్నమాట. ఇట్లా మిర్చి కూడా ఇప్పుడు ఏ విధంగా ఉందనేది వాళ్ళు సమాచారం ఇవ్వడానికి వచ్చారనమాట. అంతా ఫీల్డ్ విజిట్ అయితే చేయడం జరిగింది. మొన్న కూడా వీడియో చేశాను ఒక బ్యాడీ వ్యాపారస్తులతో అనమాట. ఈరోజు వీడియో చేయలేకపోయినా అనమాట. ఎందుకంటే వాళ్ళు తొందరగానే వెళ్ళిపోయినారు. చాలామంది ఒక 10 నుంచి 20 బ్రోకర్స్ కానీ 10 నుంచి 20 కార్లు వేసుకొని రావడం జరిగింది మన ఏరియాకి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆంధ్ర ఏరియాలో అనమాట. ఇప్పుడున్న రేట్స్ ఎలా పోతున్నాయంటే కినా వాళ్ళు ఏమంటున్నారంటే ఏసీవి ఇంత నాన్ ఏసీవి, ఇప్పుడు నాన్ ఏసీ అంటాం కదా, ఇప్పుడు వచ్చే సరుకులకి అయితే డిమాండ్ ఉండొచ్చు. ఇవి కూడా ఎలా ఉంటాయంటే వాళ్ళు డబ్బీ కడ్డీకి అయితే బాగుంటుంది, కాస్త సీడ్ అంతా తక్కువగానే నడచవచ్చు. ఎందుకంటే 2043, 5531 ఈ 273లు తేజాలకి కాస్త కూస్తో డిమాండ్ ఉంటుంది. మిగతా వాటికి కాస్త తక్కువగానే ఉంటుంది. మీరు కూడా కళ్ళల్లోనే అమ్మేసుకోండి అని అయితే చెప్తున్నారు అనమాట. కళ్ళల్లో అంటే మనం హీల్డింగ్ వచ్చిన తర్వాత ఒక చోట కుప్పను ఉడుచుకుంటాం కదా, అప్పుడే అమ్మేసుకోండి. ఇప్పుడు మార్కెట్కి తీసుకొచ్చి కానీ మీరు ఎక్కడ వ్యాపారస్తులు కానీ చాలామంది ఫేక్ వ్యాపారస్తులు నమ్మొద్దండి. మీరు డైరెక్టు మేమున్నాము, మీరున్నారు, అక్కడికి రండి, తీసుకోండి, అమ్ముతాము అని చెప్తున్నారు అనమాట. వాళ్ళే అమ్మిస్తారు అంటున్నారు. అంటే ఏ విధమైన లాభాపేక్ష లేకుండా అయితే ఎవరు చేయరు. కమిషన్గా వస్తుందన్న నెపంతో చాలామంది రావడం జరిగింది. అంటే కొత్తగా ఇప్పుడు షాప్స్ రన్ చేస్తున్నారు, వాళ్ళంతా రావడం జరిగింది. వాళ్ళ గత 20 నుంచి 30 ఏళ్ళు 40 ఏళ్ళు నుంచి వయసు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న అనుభవం కొద్దీ ఏం చెప్తున్నారంటే పోయినసారి స్టాకులు అయితే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ బ్యాడ్ చుట్టూరా అంటే బళ్ళారి, కర్ణాటక ఒక్కటే 80 లక్షల పైచిలుకు ఉన్నాయన్నమాట ప్రతి ఒక్క సరుకు.
ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాళ్ళంటే 1 కోటి దరిదాపు చెప్తున్నారు, అయినా కూడా 80 లక్షలు అనుకోండి ఆల్మోస్ట్ అలా. ఇప్పుడు కానీ పోతున్నది కూడా ఎక్కువ శాతం కొత్తదే అని చెప్తున్నారు. ఎందుకంటే 80,000 బస్తాలు 90,000 బస్తాలు అయితే మా మార్కెట్కి రావడం జరుగుతుంది. దాంట్లో వచ్చేసి ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే గిన ఈ కొత్తవి తీసుకొస్తున్నారు కానీ డ్రై లేవు. డ్రై ఉన్నప్పుడే తీసుకొని రండి. ఒక 10-20 రోజులు లేట్ చేశారండి. చాలామంది ధర తగ్గుతుందేమో అని తొందరగా తీసుకొస్తున్నారు. అవి ఏమవుతున్నాయంటే అక్కడ వ్యాపారస్తులు కొనేకి అవకాశం లేదు, ఎందుకంటే ఆరబెట్టుకునే అవకాశం అయితే లేదు. చాలామంది తొందర పడొద్దండి, ఎందుకంటే ఇప్పుడు డ్రై అయిన తర్వాత తీసుకెళ్ళండి డైరెక్ట్ మార్కెట్కి. ఎందుకంటే చాలామంది ఏసీల్లో పెట్టుకునేది చాలా ఘోరమైన పరిస్థితి అనమాట. ఎందుకంటే పోయినసారి బస్తాలే టిక్కీలే అమ్ముకోలేకపోతున్నారు చాలామంది. గుంటూరు కానీ, బాపట్ల కానీ, ఈ విజయనగరం కానీ, విజయవాడ కానీ, మన డోన్ కానీ, కర్నూలు కానీ, ఈ బళ్ళారి కానీ, హుబ్లీ కానీ, గదగ్ కానీ, ఈ బ్యాడ్కి కానీ చాలామంది రైతులు క్యూ నిలబెట్టి మనము ఉన్న రైతు కానీ లేని రైతు కానీ చాలామంది పెట్టడం జరిగిందనమాట. అదిగాక పోయినసారి అధిక మందులు అయితే స్ప్రే చేయడం జరిగిందనమాట. ఆ స్ప్రే చేసిన దాని నుంచి చాలామంది జిగి పడిందనమాట. చాలామంది కాయలకైతే మనము ఈ కాయలు ఎండింగ్ స్టేజ్లో మందులు తొందరగానే వదిలిపెడతాము, ఆ కాయలు కూడా షైనింగ్ తగ్గిపోతాయి అనమాట. అప్పుడు జిగి కనేట అంటే గుడ్డు దశనే పగలగొట్టే మందులు అయితే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే కాయ షైనింగ్ తగ్గుద్ది అనమాట. వాటర్ కట్టుకొని పిక్కోండి ఏదైనా కానీ, కటింగ్స్ పెట్టుకునే రైతులు అనమాట. ఇక చూసుకున్నట్లయితే వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టిన తర్వాత నేను తెలుసుకుంది ఏమిటంటే చాలా మటుకు ఈ సంవత్సరం మనకు 2043 ఆల్మోస్ట్ 18 నుంచి 20 ఉండే అవకాశం అయితే చెప్తున్నారు వాళ్ళైతే, వాళ్ళ భాషలో అయితే. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంతా కన్నడిగలే, ఎందుకంటే చాలామంది ఈ వ్యాపారం చేసేదంతా అక్కడున్న వాళ్ళే అనమాట. బ్యాడీ మార్కెట్ వచ్చేసి మనకు ఈ ఇండియాలోనే మోస్ట్ పెద్ద మార్కెట్ అనమాట. ఈ పెద్ద కాయల కంటే లావు సైజు రకాలు ఎక్కువగా అమ్మకాలు అయితే ఇక్కడ జరుగుతుంటాయి. అలాగే ఈ 5531 ఇవన్నీ కూడా మనం అమ్ముకోండి అని కూడా ఒక 2-3 వీడియోలు అయితే పెట్టాను నవంబర్ నెలలో. ఎవరు అమ్ముకోలేరు. ఇప్పుడు చాలామంది రేట్ డౌన్ ఉంది, ఇప్పుడు అమ్ముకోవాలని కూడా చాలామంది కామెంట్ పెట్టవచ్చు. అయినా కూడా నేనేం చెప్తున్నానంటే కొత్త వాటికి ఏమన్నా రేట్ వస్తే మీరు ఇన్నాళ్ళు ఉన్నారు, ఒక నెల చూసి అమ్మేసుకోండి. ఎందుకంటే చాలామంది తగ్గిపోయాను అనుకోండి ఇంకా చాలా తగ్గిపోతుందనే నెపంతో చాలామంది ఇదే వెయిట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు కూడా డబ్బీ కడ్డీ మనకు ఏసీ అయితే కింద 10,000 కాటు నుంచి 14-15,000 మించి పోవడం లేదు. మంచి డీలక్స్ క్వాలిటీలు కూడా. ఎవరైనా టెండర్ కేసు చూసారో కూడా అర్థం చేసుకోండి. ఇదైతే మన చేను అనమాట, కాస్త రికవరీ అయితే అయ్యిందనమాట. ఒకసారి చూడండి, చూపిస్తాను. ఇది ఇంతమంది అనమాట చేను. ఇప్పుడు దరిదాపు 3 అవుతుందనమాట. ఇప్పుడు ఫ్లవరింగ్ దశలో ఉంది, మాడాలు అవుతున్నాయి అనమాట, మేఘావృతమైంది. ఇక చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఎనలైజ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చెప్పిన మాటల తర్వాత మనము ఏం గుర్తించామంటే రైతులు మంచిగా సరుకు తీసుకెళ్ళండి, ఎక్కువగా ఆశ పెట్టుకోద్దండి. మిర్చి మీద కూడా ఈ సంవత్సరం కూడా ఒక 3 ఎకరాలకు మించి మనం వేసుకునే దశలో అయితే లేవన్నమాట. దాని గురించి కూడా వీడియోలు అయితే కంటిన్యూషన్ చేద్దాము. ఎందుకంటే ఈ ఫిబ్రవరి మార్చ్ హీల్డింగ్ తర్వాత మనకు ఈ పంటకు రేట్ వస్తుంది లేదా అని చాలామంది చూసి పెట్టుకోండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడే గుత్తలు మాట్లాడేసి ముందుగానే మనకు వస్తుందో రాదో అని తెలియకుండా చాలామంది ఫుల్ హై స్పీడ్ మీద ఉన్నారనమాట. ఎప్పుడన్నా కానీ నిదానమే ప్రధానం ఉండాలన్నమాట. ఈ మిర్చి పరిస్థితి అట్లుందనమాట. ఎందుకంటే ఎకరానికి 2 లక్షల వ్యయం, అందులో ఒకసారి అప్పుల్లో పడిపోయినంటే రైతు బయటకు వచ్చే అవకాశం అయితే లేదు. ఉన్న రేట్లు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. ప్రజెంట్ అయితే తేజాకు కానీ పోయినసారి రేట్స్ ఉన్నందు వల్ల ఈసారి తేజాకు అయితే రేటు పెరుక్కోకుండా అనమాట. ఎందుకంటే చాలామంది ఒకటేసారి తేజాను డబ్బీ కడ్డీ వేయడం జరిగింది చాలామంది ఈ సంవత్సరం కూడా. ఎందుకంటే వాటికి రేట్స్ ఉన్నాయి, రేట్స్ ఉన్న దాన్నే పెట్టుకుంటారనమాట. ఎప్పుడన్నా కానీ పంట ఏ దానికైతే సీడు రేటు పెరగదో అప్పుడు మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. చాలామంది టమోటా సాగు చేశారు. టమోటా ఒకప్పుడు రేటు ఉంది, ఇప్పుడు మనం రేటు తగ్గిపోయినప్పుడు పెట్టాలి కానీ ఎక్కువ ఉన్నప్పుడు పెట్టేయలేదనమాట. ఎందుకంటే చాలామంది సిచ్యువేషన్ బట్టి అర్థం చేసుకోవడం లేదు. ఒకరు వాళ్ళు ఏది చేస్తే మనం అది అనమాట. చాలామంది పోటీతత్వం ఎక్కువ అయిపోయిందనమాట. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మూట్లు ఇస్తున్నారు, వీళ్ళు ఎన్ని మూట్లు, పెట్టుబడి ఎక్కువ చేసుకునే అవకాశం అయితే ఎక్కువ చేసుకున్నారు రైతులు. పోటీ అవసరం లేదు. ఈ మిర్చిలో కూడా మన చేల్లో ఏముంది, మనం ఎంత పంట తీసుకున్నాం, మనం ఎంత దిగుబడి వచ్చింది అనేది ఒక గైడ్లైన్స్ అనేది ఏర్పాటు చేసుకోవాలన్నమాట. అప్పుడు తర్వాతే మనం ఏదైనా కానీ పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. మనం కూడా ఉద్యానవన పంటలు మంచిగా ఉన్నాయి, ఉద్యానవన పంటలు కూడా వేసుకోండి. ఇప్పుడు నేను ఒకటే అని కాదు, ప్రతి ఒక్క రైతు తెలుసుకోవాలి. ఒక 2-3 ఎకరాల మించి పెట్టుకునే అవకాశం అయితే పెట్టుకోకూడదు ఈ మిర్చి. ఎందుకంటే చాలా మిర్చి నాటిన ఖర్చును విత్తనం నుంచి మనకు సేద్యాలు అయిపోయేంత వరకు మళ్ళీ కటింగ్స్ అయ్యేంత వరకు అన్ని డబ్బులతోనే రావాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే వర్షానికి పండదు, ఇది వాటర్ సోల్బుల్ ఉంటేనే మనకు ఈ పంటనైతే తీసుకునే అవకాశం ఉందన్నమాట. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ కొత్త వాటికైతే డిమాండ్ అయితే ఉంటుంది. చాలామంది వ్యాపారస్తులు అయితే తిరిగిపోతున్నారు. మీరు కొత్త వాటిని బాగా చూసుకోండి అని అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అలాగే చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయండి. ఇక చూసుకున్నట్లయితే ప్రజెంట్ సిచ్యువేషన్ స్టాకులు
మీకల్లా ఎట్లా వస్తున్నాయి అంటే మన ఏరియా తిరిగి వాళ్ళు 10 నుంచి 12 వచ్చే ప్రతి ఒక్క సీడ్ కానీ 10 నుంచి 10 పైన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాస్త కూస్తో ఒక విల్ట్ వచ్చిన తర్వాత లేదంటే కాయమచ్చలు ఏర్పడితే గిన కొంచెం హీల్డింగ్ తగ్గొచ్చిందని అయితే వాళ్ళు వాపోతున్నారు అనమాట వ్యాపారస్తులు. కానీ అయినా కూడా మీరు కాయలు డ్రైగానే తీసుకురండి, వచ్చిన తర్వాతే తీసుకునే కాయకి అవకాశం ఉంటుంది. కానీ పచ్చివి తీసుకొని వచ్చి అక్కడ మార్కెట్లో రేట్లు పోకుంటే చాలా ఇబ్బంది. ఇప్పటి వరకు నడిచేవి కూడా ఇథనాల్ కాయ సంబంధించినవి. ఇప్పుడు చాలా మంది వ్యాపారస్తులు కూడా 40,000 పోతున్నాయి, 42,000 పోతున్నాయి ఆ చూపించి అక్కడికి తీసుకెళ్తున్న తర్వాత రేట్స్ అనేవి డౌన్ అవుతాయి అనమాట. రైతు అక్కడ పోయినాక ఏసీలు అవైలబుల్ లేకుంటే అమ్ముకునే పరిస్థితి లేదు, పోయిన బాడీకి మనం కట్టాల్సిందే, వెనక్కి పిలుచుకొచ్చుకునే అవకాశం అయితే లేదనమాట. అందుకే ముందునే రైతులు ఒక గైడెన్స్ మీద ఏర్పడి మనము అమ్ముకుందామా వద్దా అనేది కూడా ముందునే డిసైడ్ చేసుకోండి. అక్కడికి పోయిన తర్వాత తలకాయలకి పెట్టుకోద్దండి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ పోయిన తర్వాత చూద్దాంలే అన్నట్లున్నారు. ఎక్కడైనా కానీ ఏసీలో కానీ ఇంకా స్టాకులు అయితే అట్లే నిలబడిపోయినాయి, ఎక్కడ అమ్మకాలు లేవన్నమాట. ముందుగా అది తెలుసుకొని మాట్లాడుకోండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనము అమ్ముకుందామని. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మనము అమ్మే రేట్స్ అయితే ఎక్కడ లేవు. ఎందుకంటే చాలామంది అమ్మే రేట్లకి ఏసీల్లో పెట్టినాం, ఏసీల్లో పెట్టే రేట్స్కి అమ్ముకుంటున్నాం అనమాట. ఇప్పుడు కూడా చాలామంది ఈ కొత్త కూడా పెట్టే మహానుభావులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ధర వస్తే మనము ఎప్పుడెప్పుడు స్టాక్ అమ్ముకున్నట్లయితే ప్రతి ఏడాది రైతుకి వడ్డీ లేకుండా మనకు అసలు తిరుగుతుందనమాట. ఎప్పుడైనా కానీ అప్పుడు రైతు అప్పుల పాడు కాదనమాట. ఎందుకంటే చాలామంది అమ్ముకున్న తర్వాత కూడా రేట్ వచ్చినా కూడా అది మీరు బాధపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఓల్డ్ స్టాక్లు భర్తీ ఉన్నాయి, ఎక్కడ చూసినా మనం నిట్లు ఉన్నాయన్నమాట. అది బాగా గుర్తించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వివరణ ఏమిస్తున్నానంటే కొత్త వాటికి ఉండొచ్చు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ప్రకారము నా ఎక్స్ప్లెనేషన్ కాదు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ప్రకారం ప్రతి ఒక్క ఏరియా తిరిగినారు వాళ్ళు. గుంటూరు, మనకు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ప్రతి ఒక్క ఏరియా తిరిగే వెళ్ళిపోయినారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడైతే గుంటూరు, మధ్యప్రదేశ్ సరుకులు అయితే వచ్చే అవకాశం అయితే లేదు ప్రజెంట్ సిచ్యువేషన్. ఎందుకంటే రేట్స్ లేవు, ఇక్కడికి వచ్చేకి చాలా మటుకు ఇబ్బందికి గురవుతుంది అనమాట. సీడ్స్ కానీ ఏంటవన్నా కానీ తీసుకొచ్చుకునేకి. ఇదండి ఈ వీడియోలోని ముఖ్య సమాచారం. ఉంటాను మరి మరొక వీడియోతో. మీ అర్జున్. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.